నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన బీడీ కార్మికులు శుక్రవారం స్థానిక తహసీల్దార్ సురేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 32 సంవత్సరాల నుండి గ్రామంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నామన్నారు. గ్రామానికి చెందిన కొంతమంది బీడీ కార్మికులు వారి అవసరాల నిమిత్తం వారి ఫ్లాట్లను అమ్ముకోవడం జరిగింది. తమ దగ్గర భయానామా బాండ్ కాగితాలు ఉన్నాయని, ఎవరి దగ్గర తాము అన్యాయంగా ఫ్లాట్ తీసుకోలేమన్నారు. తమపై గొడవకు వస్తున్న వారి దగ్గర ఏమైనా ఆధారాలుంటే అధికారులకు చూపించాలన్నారు. ఇకనైనా నివాసం ఉంటున్న తమకు అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో లింగం గౌడ్, కుమార్, మంగళి నరసింహులు, రేణుక, మంజుల తదితరులు పాల్గొన్నారు. నా పేరు రేణుక. మేము 32 ఏళ్ళ పోలే మేము రూమ్లలో ఉన్నాము. మేము మా ఇంట్లో మేము ఉంటున్నాము. మేము అన్ని టాక్సులు బిక్సులు కట్టుకుంటూ మేము ఉన్నాము. ఇవాళ మాది అని ఊళ్ళో వాళ్ళు వస్తారు. మరి మేము 32 ఏళ్ళ కోలే ఉన్నప్పుడు ఏం చేసారు? ఇవాళ మా మీద కొట్టేదందుకు లొల్లికి వస్తారు. మేము 32 ఏళ్ళ కోలే మరి అందులోనే ఉన్నాం. మరి మా పిల్లలకు అవి సర్టిఫికెట్లు అంటే ఇవంటే ఈ స్కూళ్ళ ఫీజులకు అవి ఇల్లు ట్యాక్సులు బిల్లు ట్యాక్సులు కావాలంటే మేము ఇల్లు రిజిస్టర్ చేయించుకున్నాం. మేము అన్ని చేసుకున్నాం. మేము పిల్లలవి అన్ని కట్టుకుంటున్నాం. మరి మేము 32 ఏళ్ళ కోలే మేము సప్లై పోకుంటే ఇప్పుడు వాళ్ళు కొట్టేదానికి వచ్చి ఇప్పుడు గుంజు కబ్జాకి వచ్చినట్టే కదా. మా కబ్జాలో మేము ఉన్నాం 32 ఏళ్ళ కోలే. ఇప్పుడు మాదని వస్తారు. అధికారులు మన్నించి మాకు న్యాయం చేయాలి. అలా తడ ఏమన్నా ముక్కుంటే తీసుకొచ్చి మాట్లాడమని. నస్కల్ అయితే నాది కూడా రూమ్లో ప్లాట్ ఉన్నది. ప్లాటు నేను కూడా కార్మికులతో తీసుకున్నాను. వాటితో సహా ఉన్నది. దానికి దౌర్జన్యంగా వచ్చి నిన్న మా మీద కలవడతానికి వచ్చి కొట్టడానికి వచ్చిండు. మరి దొందరన్న స్వామి నరసింహులు ఇద్దరు నా మీద కలవడతానికి వచ్చారు. ఎందుకంటే న్యాయబద్ధంగా మా వాళ్ళు అమ్మితేనే నేను తీసుకున్న జాగా. దాని కూడా మరి బాండ్ పేపర్తో సహా ఉన్నాయి. దానికి మరి పై అధికారులు కూడా అందరూ న్యాయం చేయాలి. మరి నాతో సహా అందరూ 88 మంది కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే కాగితాలు అందరికీ ఉన్నాయి. వాళ్ళు అమ్ముకపోయిన వాళ్ళు ఇంచుమించు 60 మంది దాకా ఉన్నారు. మరి 20 మంది కార్మికులు ఉన్నారు. అందరికీ వాళ్ళు అమ్ముకపోయినాక మరి అది అయిపోయినాక కాగితాలు రిజిస్టర్తో సహా అన్నీ అయినాక కూడా వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యంగా దాడి చేయడానికి వచ్చి అట్లా చేయడం న్యాయం కాదు. రాజ్యాంగబద్ధంగా అన్ని న్యాయం అందరికీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. అది వాళ్ళు అమ్మినారు కాబట్టి మేము కొన్నాము. దాని ప్రకారం మాకు న్యాయం చేస్తారని మేము అందరినీ నమ్ముతున్నాము పై అధికారులు.